నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ప్రేమించి మోసపోవడం అన్నది కొత్త కాదండి. పురాణాల కాలం నుండి ఉన్న పాత విషయమే ఇది. ఇన్నేళ్లు గడిచి ఆ పాతకాలపు రోజుల్ని మనం దాటేసి వచ్చాం అని అనుకుంటున్నాం. సమాన అవకాశాన్ని, పెద్ద పెద్ద చదువుల్ని, ఉద్యోగాల్ని సంపాదించుకుని ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళ్తున్నా కూడా ఆ కాలంలోనూ ఈ కాలంలోనూ అమ్మాయిలు ఎందుకు పదే పదే మోసపోతున్నారు? అవమానాలకి, ఆత్మహత్యలకి ఎందుకు పాల్పడుతున్నారు? మన చదువులు, ఉద్యోగాలు, కుటుంబాలు, సమాజం ఆడపిల్లల్ని మోసపోకుండా తెలివిగా మసలుకోగలిగేలా, లేదా మోసపోయినా ఎదిరించి బతకగలిగే ధైర్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలండి. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. దిశాలి కార్యక్రమానికి స్వాగతం. మన దిశాలి కార్యక్రమంలో మహిళలకు ఉపయోగపడే ఎన్నో సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజు కూడా కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ మనకు నేర్పించడానికి మనతో కరాటే కోచ్ లక్ష్మి గారు ఉన్నారు. మరి లక్ష్మి గారు నేర్పించబోయే ఆ టెక్నిక్స్ ఏంటో నేర్చుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే ప్రశాంతి. లక్ష్మి గారు దిశాలి కార్యక్రమంలో మహిళలకు ఉపయోగపడే ఎన్నో టెక్నిక్స్ మనకు నేర్పిస్తున్నారు. మాకు మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది, ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇది చాలా బెనిఫిట్ గా ఉంది అని కూడా ప్రేక్షకులు అంటూ ఉన్నారు. మరి ఈ రోజు అందులో భాగంగా మాకు ఎలాంటి టెక్నిక్స్ నేర్పించబోతున్నారండి? టెక్నిక్స్ నేర్పించే ముందు ఒక చిన్న మార్గం చెప్దాం అనుకుంటున్నాను ప్రశాంతి. నాకు చాలా హ్యాపీగా ఉంది, నేర్చుకుంటున్నారు, కాల్స్ వస్తున్నాయి, నాకు కూడా ఫోన్ చేస్తున్నారు, ఇంకా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందని కూడా చెప్తున్నారు. అలానే పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసి పిల్లల్ని ఇది చాలా అవసరము, మార్షల్ ఆర్ట్స్ అనే కాదు, ఏదైనా సరే సెల్ఫ్ డిఫెన్స్ పిల్లలకి అవసరం అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ మా పిల్లలు డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, ఫారిన్ వెళ్ళాలి అదే ఆలోచిస్తున్నారు తప్ప ముందు ఆత్మరక్షణ వాళ్ళకి, సెల్ఫ్ డిఫెన్స్. ఫస్ట్ ఏదో కొడతారు, కొట్టించుకోవడం, తప్పించుకోవడం కాదు. కొట్టే అవసరం అందరికి రావచ్చు, రాకపోవచ్చు. బై మిస్టేక్ సిచ్యువేషన్ ఎదురొచ్చినప్పుడు మాత్రమే అవసరం అవుతుంది. ఫస్ట్ ఆత్మరక్షణ వాళ్ళకి ఆటోమేటిక్ గా లోపల కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. వెళ్తున్నా కూడా పిల్లలకి మనం ఒకళ్ళమే కాదు, మనకు మనిషి తోడున్నారు వెంటనే మన వెంట అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇది ప్లస్ అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ మెయిన్ మైండ్ లో ఉండాలి వాళ్ళకి. బయటకు వెళ్ళినా కూడా నేను డేర్గా వెళ్ళగలను, రాగలను, నాకేంటి మన బైక్ ఇచ్చి పంపిస్తున్నాం పిల్లల్ని. పిల్లదాకా వాళ్ళు వచ్చే వరకు మన టెన్షన్ అనమాట, క్షేమంగా వస్తారా రాదా, ఎలా అని చెప్పి. లేదు మన పిల్లలు ఎలా అయినా సాధించుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చిన్నప్పుడు నన్ను ఎంతో భయం, నాకు చాలా భయం. ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మా పేరెంట్స్ కూడా పెద్దమ్మాయి పర్వాలేదు ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తుంది, మాకు మగపిల్లవాడు లాగా మా ఇంట్లో అంతే. అదొక ధీమా అనమాట, వాళ్ళకి ధైర్యం. నేను నా తర్వాత వాళ్ళు ఎవరైనా వెళ్తే అమ్మ వెళ్ళింది రాలేదని కంగారు పడుతుంటారు, టెన్షన్ పడుతుంటారు. నువ్వు వెళ్తే మాకు దిగులు లేదమ్మా, నువ్వు క్షేమం ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా తిరిగి వస్తావు అనేది వాళ్ళకి ధైర్యం మనం ఇవ్వాలంటే పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని ఫస్ట్. సో అదే మనకి ధైర్యం, మనతో ఒకరు తోడు ఉన్నారు, మనం ఉన్నారనే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. ఫస్ట్ మనం ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల, ఈ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల ఎవరో ఎదురుకొస్తారు, కర్రతో కొట్టాలి, గొంతు పిసుకుతారని లేదు, కొట్టాలని లేదు, మనం తప్పించుకోవాలని లేదు, కంపల్సరీ కాదు. కానీ మనకి వచ్చి ఉండాలి, ఏ సిచ్యువేషన్ అయినా ధైర్యంగా ఎదుర్కొచ్చి ఉండాలి. ఇప్పుడు మనం స్విమ్మింగ్ మనం ఏం చూసాం కదా, మనం ఆ బిఎస్ మీద ఏం జరిగింది ఆ రోజు, ఆ పిల్లలకు కొంచెం స్విమ్మింగ్ తెలుసున్న వాళ్ళైతే కొంతవరకు సేవ్ అయ్యేవాళ్ళు. అలా జరిగిందని తెలిసి కూడా దాని తర్వాత వెంటనే అదే వీక్ లోనే ఎన్నో వార్తలు విన్నాం. అలానే వాళ్ళకి అక్కడ జరిగింది కదా, మనం జాగ్రత్తగా ఉందామని పేరెంట్స్ ఏమన్నా పంపించకుండా ఉన్నారా? లేదు, పంపించారు. ఆ కాలేజ్ తరపున వెళ్ళటం, వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం రావడం అలా వచ్చిందంటే ఎక్కడ మిస్టేక్ జరిగిందో చూడండి. టోటల్ గా స్టార్టింగ్ నుంచి పిల్లల్ని మనం పెంచుతున్నాం, చదివిస్తున్నాం ఒక లెవెల్. వాళ్ళకి ఆటోమేటిక్ ఇవన్నీ నేర్పించే బాధ్యత కూడా పేరెంట్స్ దే. మనం జాయిన్ చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు వెళ్ళి, వాళ్ళకి తెలియదు కదా. కాలేజీలో చేర్పించాము, వాళ్ళకి ఇంజనీరింగ్ అయిపోవాలి, బీటెక్ కావాలి, ఎంటెక్ కావాలి, ఫారెన్ వెళ్ళిపోవాలి, కోట్లు తీసుకురావాలి, ఇంక రెండే ఆలోచనలు లేవా, మధ్యలో ఇవన్నీ లేవు. అది మెయిన్ కాన్ఫిడెన్స్ లెవెల్ పేరెంట్స్ లో రావాలి మార్పు నా లెక్క ప్రకారం. మళ్ళీ కాలేజ్ వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు కాదు. వాళ్ళు చేసేదానికి ముందు మనం పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, తర్వాత అవన్నీ మిస్టేక్స్. సూపర్, కరెక్ట్. పిల్లలకి చదువు, ఆటలు, పాటలతో పాటు ఇలాంటి టెక్నిక్స్ కూడా నేర్పిస్తే వాళ్ళు ధైర్యంగా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవచ్చు. కాబట్టి ఆ బాధ్యత పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుండండి ఇలాంటి యాక్టివిటీస్ కి. ఓకే, సో మంచి విషయాలు చాలా చెప్పారు లక్ష్మి గారు. ఈ రోజు మాకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ లో భాగంగా ఏం చేద్దాం అంటే, ఇవి స్టిక్ తో అటాక్ చేసినప్పుడు చేతులు కర్ర తీసుకొని ఎదురుగా వచ్చి కొట్టేస్తారు అన్నమాట. కొట్టడానికి వచ్చినప్పుడు ఎలా తప్పించుకుని వాళ్ళని ఎలా అటాక్ చేయాలి అదే టెక్నిక్ చూపిద్దాం. ఎదురుగా వచ్చి అటాక్ చేసినప్పుడు, తర్వాత ఎవరైనా ఎదురు నుంచి అటాక్ చేసినప్పుడు ఎలా కాపాడుకోవాలి అనేది చూపిస్తాను. ఓకే రెడీ? చూడు ప్రశాంతి, అటాక్ చేస్తున్నాడు, ఎదురుగా వచ్చి కొడుతున్నాడు. మనం ఏం చేయాలి? ఫస్ట్ చూసాం కాబట్టి బ్లాక్, వెంటనే క్యాచ్ చేసాం. ఇక్కడ క్యాచ్ చేసిన వెంటనే లేదంటే మనమైతే స్లోప్ పడిపోయేది. ఇక్కడ కొడతాడు, అలర్ట్ గా ఉన్నాం కాబట్టి జస్ట్ బ్లాక్ చేసుకున్నాం.
అగైన్ మళ్ళీ రెండో చేయితే ఇది బ్లాక్ అందరం చేస్తాం. మనం చిన్నప్పుడు కూడా పేరెంట్స్ మనల్ని అమ్మ వాళ్ళు ఇట్లా చేయొచ్చుగానే ఆటోమేటిక్ చేయలిపోతుంది ఇలాగా. ప్రతి ఒక్కరికి తెలిసిన బ్లాకే ఇది. అవును, అప్పర్ బ్లాక్ అందరం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అగైన్ వెంటనే ఈ హ్యాండ్ తో ఫోర్స్ ఇక్కడ పట్టుకోవాలి. కరెంట్ పట్టుకున్న తర్వాత ఏం చేస్తాం మనం, ఇలా ఉంచామనుకోండి వదలడు, గట్టిగా పట్టుకునే ఉంటాడు. అక్కడ నుంచి ఇక్కడ బొట్ట మీద మాత్రమే ఉంది కదా, ఈ ఫోర్స్ ఇలా అనాలి వెనక్కి. ఫోర్స్ అలా అంటేనే చూడండి, మళ్ళీ చూడు ఇలా అన్నాం కదా, ఇలా పట్టుకుని ఇలా అంటేనే వదులుతాడు. అలా అంటే తెలియదు, చేయి మెలికి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చింది కాబట్టి పెయిన్ వచ్చైనా వదిలేస్తాడు కరెంట్. లేదు అంటే ఫ్రంట్ కి అయితే వదలడు, అస్సలు వదలడు. మనం ఎంతసేపు తిప్పినా ఇటు తిప్పినా కూడా వదలడు అనమాట. అందుకని వెంటనే పట్టుకొని వెనక్కి ఇలా తిప్పుతున్నాం. వెంటనే ఏదైనా స్ట్రోక్ వెంటనే పడిపోయింది ఇక్కడ, మళ్ళీ ఏదైనా స్ట్రోక్ వెంటనే లెగ్ తీసుకొచ్చేసి ఇప్పుడు లెగ్ బ్లాక్, లెగ్ త్రో చేస్తాం. ఎలా చేసినా కూడా ఇప్పుడు మనం ఏదైనా కొట్టవచ్చు అనమాట. 1 2 3 ఏదైనా కొట్టవచ్చు. అగైన్ అదే చూసారు కదా ప్రశాంత్, స్లోగా చేస్తే అలా అనమాట. అదే మూమెంట్ కొంచెం స్పీడ్ గా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఇంత గ్యాప్ ఉండదు కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు రియల్ గా అటాక్ చేస్తే ఎలాగా అనేది మన రియాక్షన్ ఎలా ఉండాలో చూపిద్దాం. రెడీ, చూసారు కదా ప్రశాంత్. ఇప్పుడు మన మీదకి అటాక్ చేసినప్పుడు ఎలా వస్తే సైడ్ నుంచి ఇలా సైడ్ కొట్టారు మనల్ని. కొట్టినప్పుడు మనం స్పీడ్ గాను చూపించాము, స్లోగాను చూపించాము. మూమెంట్ అది అర్థం అవడానికి కూడా అవకాశం ఉంది చాలా వరకు. ఇప్పుడు దీంట్లోనే ఇంకొంచెం స్లోగా సింపుల్ టెక్నిక్ ఇది. ఓకే, ఫ్రంట్ ఎదురుగా వచ్చి హెడ్ మీద కొడితే ఎలాగ, ఇప్పుడు సైడ్ కొడితే ఎలా అప్పర్ బ్లాక్ చేసాము చూపించాం. అవును, మన చేతిలో స్టిక్ వచ్చాక మనం ఏదైనా కొట్టవచ్చు. అవును, అలానే సేమ్ మళ్ళీ హెడ్ మీద అటాక్ చేసినప్పుడు ఎలా తప్పించుకుందాం అనేది ఒక చిన్న టెక్నిక్ చూద్దాము. ఓకే రైట్, హెడ్ మీద కొడుతున్నాడు. ఇప్పుడు హెడ్ మీద కొట్టినప్పుడు ఎలా చేయాలి, బ్లాక్. అది స్టిక్ అయినా నైఫ్ అయినా ఏదైనా సరే అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే హ్యాండ్ మనం ఇది క్యాచ్ చేసుకున్న తర్వాత అతను ఎక్స్పెక్ట్ చేయడం మనం అలా కొడతామని ఈ కరెంట్ ఇక్కడే ఉంచేసి బ్యాక్ లెగ్ తీసుకొచ్చి గ్రాండ్స్ లో కిక్ కొడుతున్నాం. ఆటోమేటిక్ వదిలేస్తారు కర్ర, అక్కడ పెయిన్ వచ్చింది కాబట్టి వదిలేస్తారు. వెంటనే అటాక్, వెంటనే స్ట్రోక్ పెట్టేస్తాం. మళ్ళీ మనం కొట్టినప్పుడు ఏం చేస్తాడు, నొప్పికి వెనక్కి వెళ్ళిపోతాడు. అలానే కొడుతుంటే వెనక్కి వెళ్తాడు. మళ్ళీ నెక్స్ట్ కొడతాం మరి కింద, మళ్ళీ కొడతాం కిందకి పడిపోతాడు. ఇప్పుడు ఆటోమేటిక్ గా పడిపోతాడు. పడిన తర్వాత 1 2 3 మనం ఏదైనా కొట్టవచ్చు. 3 4 అతను లేవకుండా కొట్టవచ్చు అనమాట. మనం అర్థమైంది కదా, సింపుల్ గా ఇది ఈజీ టెక్నిక్ అనమాట. ఎవరైనా హెడ్ మీద చేసినప్పుడు ఎక్స్ బ్లాక్ చేసుకున్నాం, అగైన్ బ్రాంచ్ లో కిక్ కొట్టాం, అక్కడతోనే అయిపోద్ది. యాక్చువల్లీ అక్కడతో ఆ స్ట్రోక్ పెడితేనే కర్ర వదిలేస్తాడు కదా, ఆటోమేటిక్ వదిలేస్తాడు. వదిలినప్పుడు అతను మన ఇష్టం. తర్వాత 2-3 స్ట్రోకులు కొట్టేసరికి పడిపోతాడు ఆటోమేటిక్ గా. సో అదే స్పీడ్ గా అయితే మన రియాక్షన్ ఎలా ఉండాలో చూపిస్తారా మరి? అంటే స్లోగా చూపించారు కదా, స్పీడ్ గా చూపించమంటావా? రెడీ రెడీ అటాక్. చూసా కదా ప్రశాంతి, ఫ్రంట్ నుంచి అటాక్ చేస్తే స్టిక్ తో కొడితే ఎలా తప్పించుకోవాలి, సైడ్ కొడితే ఎలా తప్పించుకోవాలి, 2 టెక్నిక్స్ చూసాము. చాలా ఈజీగా అనిపించింది కదా. అవును, సో ఇవి జస్ట్ చూసి అప్పటికప్పుడే ప్రాక్టీస్ చేసి మర్చిపోవడం కంటే రెగ్యులర్ గా వీటిని ప్రాక్టీస్ చేస్తే కనుక ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోవచ్చు. కొంచెం ప్రాక్టీస్ జస్ట్ అనమాట. మేము ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నాం బయట కానిస్టేబుల్స్ కి, ఎస్ఐస్ కి, వాళ్ళకి డిఎస్పీలు కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ లో కొంచెం ఫిజిక్ గా ఫిట్ గా ఉంటారు కాబట్టి, గ్రౌండ్ టచ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేము 1 year లో నేర్పించాల్సిన కోర్స్ ని 1 month లో నేర్పిస్తున్నాం. వాళ్ళకి ఈజీగా క్యాచ్ చేస్తున్నారు, వాళ్ళ బాడీ సహకరిస్తుంది. అలానే కూడా అలా వెంటనే క్యాచింగ్ పవర్ ఉంది వాళ్ళకి, బాగా చేస్తున్నారు కూడా. అట్లానే మనం మామూలు నేర్చుకోవడానికి ఎవరైనా సరే తక్కువ టైంలో కూడా నేర్చుకునే అవకాశం ఉంది. ఎందుకు, వాళ్ళకి ఓన్ ఇంట్రెస్ట్, మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఓన్ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. కొంచెం బాడీ కూడా ఫిట్ గా కొంచెం ప్రాక్టీస్ లో ఉండాలన్నమాట. ఫిజికల్ గా రెగ్యులర్ గా ఇలాంటివి చేస్తుంటే ఆటోమేటిక్ గా ఫిట్ అయిపోతుంది కూడా. సో ఈ రోజు ఎవరైనా మనల్ని ఫ్రంట్ నుంచి కానీ సైడ్ నుంచి కానీ కర్రతో అటాక్ చేసినప్పుడు మనం ఆ టైంలో టెన్షన్ పడకుండా ఎలా ధైర్యంగా ఎదుర్కోవచ్చు, మనల్ని కాపాడుకోవచ్చు, వాళ్ళని ఎలా కొట్టచ్చు అనేది 2 టెక్నిక్స్ ద్వారా మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చూపించారు కూడా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మరి ఈ రోజు ఇలాంటి టెక్నిక్స్ మా సభలో పరిచయం చేసినందుకు ధన్యవాదాలు లక్ష్మి. థ్యాంక్ యూ. ఏమండి, మన రాష్ట్రంలో మహిళా కమిషన్, మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇటీవల వీరి వద్దకు వస్తున్న అనేక కేసుల్లో ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇప్పుడు మోసం చేసి వెళ్లిపోయాడని అమ్మాయిలు ఫిర్యాదు చేసేవి ఎక్కువగా ఉంటున్నాయట. అలా తనని మోసం చేసిన వ్యక్తిని ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి తనతోనే పెళ్లి జరిపించాలని అమ్మాయిలు కోరుతున్నారట. ఇలా మోసం చేసిన వాడిని మళ్ళీ మళ్ళీ నమ్మేందుకు అమ్మాయిలు సిద్ధపడటం అంటే గొర్రె కసాయి వాడిని నమ్మటం లాంటిదేనని మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటారు. ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు స్వప్న గారు. మరి స్వప్న గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి అండి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, మరి ఫ్రీ టైంలో ఎక్కువగా ఏం చేస్తుంటారు? వంటలు బాగా చేస్తుంటాను. ఓకే, మరి అలా ట్రై చేసిన వంటల్లో ఈ రోజు మా సకుల కోసం ఏ వంటని? పెసర్ కోవా స్వీట్ అండి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్, ఇలాచీ, కోవా, షుగర్, పెసరపప్పు, పాలు అండి. స్వప్న గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పెసరపప్పుని నానబెట్టి మిక్సీ జార్ లో వేసుకోవాలండి, పేస్ట్ లాగా చేయాలి. ఓకే, ఆల్రెడీ మీరు పేస్ట్ చేసుకొని వచ్చానండి. పెసరపప్పు నానబెట్టి మిక్సీ చేసి ఇట్లా పేస్ట్ అయిపోతుంది. తర్వాత బాదం కూడా నానబెట్టి పైన పొట్టు తీసేసి సెపరేట్ గా తీసుకొచ్చానండి. ఓకే, బాదం నానబెట్టాలి, తర్వాత పొట్టు మనకి ఈజీగా వస్తుంది. తర్వాత ఇలా అవుతుంది అంతే కదా. నెక్స్ట్ ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి, స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకోవాలి. ఓకే, బాండి పెట్టుకున్నాం. నెయ్యి వేసుకున్నామండి. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి నేతిలో. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ మనం నేతిలో ఫస్ట్ వేయించుకోవాలి. ఓకే స్వప్న గారు, మనకి మంచి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అవునండి, ఒక ప్లేట్ ఇస్తే ప్లేట్ లో తీసుకున్నామండి. ఓకే, ఓకే, డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పక్కన పెట్టుకోవాలి. అవునండి, నెక్స్ట్ దీంట్లోనే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని, సో ఆ నెయ్యి సరిపోకుండా ఇంకొద్దిగా యాడ్ చేయాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత పెసరపప్పు పేస్ట్ చేసుకున్నాం కదండి, ఓకే, అది వేసుకోవాలండి. ఓకే, నెయ్యి కాగిన తర్వాత నానబెట్టి పేస్ట్ చేసిన పెసరపప్పు యాడ్ చేయాలండి. ఓకే, కొంచెం సిమ్ లో పెడతానండి. ఓకే, ఇది కొంచెం బాయిల్ కావాలండి. స్వప్న గారు, ఇది వేగడానికి ఎంత టైం పడుతుంది? 2 minutes అండి. ఓకే, సో మనకి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అవునండి, పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే, దీంట్లో గారు మనకి దగ్గరకు వచ్చేస్తుంది కదా. అవునండి, దీంట్లో నెక్స్ట్ పాలు పోసుకోవాలండి. ఓకే, సో ఉండలు లేకుండా కలుపుకొని మనకి నెయ్యితో మొత్తం ఉడికిపోయిందండి. నెక్స్ట్ పాలు యాడ్ చేయాలండి. ఓకే, సరిపోతాయండి. తర్వాత కొద్దిగా షుగర్, పాలు పోసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ వేసుకోవాలి. స్వప్న గారు, ఇది క్వాంటిటీ ఉంటుందా? అంటే కప్పు మనం పేస్ట్ తీసుకున్నాం కదా, అంటే హాఫ్ కప్ షుగర్ తీసుకోవచ్చండి. ఓకే, కప్పు పెసరపప్పు తీసుకుంటే పేస్ట్ హాఫ్ కప్ షుగర్ తీసుకోవచ్చు. ఓకే, పాలు కూడా అంతేనా? హాఫ్ కప్ పాలండి. ఓకే, ఒకసారి ఇది ఇంకా కొంచెం బాయిల్ కావాలండి. ఓకే, ఇది మనకి మొత్తం పెసరపప్పు కూడా అట్లాగే పంచదారలో కరిగిపోయింది మొత్తం అంతా. నెక్స్ట్ కోవా వేసుకోవాలండి. ఓకే, దగ్గర కూడా వచ్చినట్టు. దగ్గరకు వచ్చింది, ఒక స్పూన్. ఓకే, అంటే ఇది కోవా చాలా మంది స్వీట్ కలిసింది వాడతారు. ఇది పచ్చి కోవా. దీంట్లో షుగర్ ఏముండదు. ఓకే, కోవా మాత్రం. ఓకే, పచ్చి కోవాని ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు కోవా కూడా దీంట్లో బాగా మెల్ట్ అయ్యే వరకు కలపాలి. అవునండి, నెక్స్ట్ ఇలాచీ పౌడర్ అండి. ఓకే, ఇప్పుడు ఫుడ్ కలర్ లో కొన్ని పాలు యాడ్ చేసుకుని దాంట్లో వేయాలండి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. అంటే మనకి ఆ ఫుడ్ కలర్ అంతా మొత్తం స్వీట్ కి పట్టేయాలి. ఓకే అండి, అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలండి. ఓకే, ఒక ప్లేట్ తీసుకో. ప్లేట్ నెయ్యి రాసి వేయాలండి. ఓకే, అయితే ప్లేట్ కి నెయ్యి రాసేద్దామా? ఓకే,
అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చండి. ఓకే. ఇప్పుడు పొట్టు తీసిన బాదం గార్నిషింగ్కి యూస్ చేసుకోవాలండి. ఓకే. అంటే పొట్టుతో ఉన్నదేమో మనం మామూలుగా డ్రై ఫ్రూట్స్ తో వేయించేసుకోవాలి. అవునండి. ఇప్పుడు పొట్టు తీసింది మాత్రం పై గార్నిషింగ్ బాగుంటుంది. ఓకే. పెసరపప్పు కోవా స్వీట్ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, తప్పకుండా స్వప్న గారు. ఓకే అండి, స్వప్న గారు తయారు చేసి చూపించిన పెసరపప్పు కోవా స్వీట్ ఎలా ఉందో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పెసర కోవా స్వీట్ కి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, కోవా, పాలు, పంచదార, నెయ్యి, బాదాం, కాజు, కిస్మిస్, ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్. పెసర కోవా స్వీట్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో నెయ్యి వేసి అది వేడైన తర్వాత కాజు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టాలి. తర్వాత మరికొంత నెయ్యి వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ వేసి వేయించి దానిలో పాలు, పంచదార వేసి ఉండలు కట్టకుండా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచి కోవా వేసి కలుపుతూ ఇలాచీ పౌడర్ వేసి ఫుడ్ కలర్ కూడా వేసి మరో 2 నిమిషాలు ఉడికించి చివరిగా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పొట్టు తీసిన బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే అంతే, పెసరపప్పు కోవా స్వీట్ రెడీ. ఓకే అండి, పెసరపప్పు కోవా స్వీట్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. స్వప్న గారు, పెసర కోవా స్వీట్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇందులో నిజంగా అంటే పెసరపప్పు నానబెట్టి అట్లాగే నేతిలో వేయించారు కదా, మిక్స్ చేసి ఆ టేస్ట్ మనకు బాగా తెలుస్తుంది. ఇంకా తింటుంటే కమ్మదనం కూడా, పప్పు కమ్మదనం కూడా తెలుస్తుంది. ఇంత మంచి స్వీట్ వంటకాన్ని మాసకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ఈసీఎల్ ఏస్రావు నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సకలు చూసారు కదా, స్వప్న గారు తయారు చేసి చూపించిన పెసరపప్పు కోవా స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకలు చూసారు కదా, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్కారం. ఏమండి, సమాజంలో తలెత్తుకు తిరగాలంటే తమని వంచిన వాడి మెడలు వంచైనా సరే తమ మెడలో తాలిబట్టు కట్టించుకోవటం అవసరమని అమ్మాయిలు ఎక్కువగా ఆరాటపడుతున్నారు. అమ్మాయిలు తాము ప్రేమించిన వ్యక్తిని గుడ్డిగా నమ్ముతున్నారు. ఆ వ్యక్తి ఏం చెప్పినా ఏం చేసినా తమ మీద ప్రేమతోనే అని భావిస్తూ వాళ్ళు చెప్పినట్టల్లా వింటున్నారు. పెళ్లి చేసుకోబోతున్నాం ఎలాగైనా సరే అని కొంతమంది అమ్మాయిలు పెళ్లికి ముందుగానే శారీరక సంబంధాలకి బలవంతంగానైనా ఒప్పుకుంటున్నారు. విభేదాలు వచ్చిన తర్వాత తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని చూపించి బెదిరింపులకు దిగుతున్న మగవాళ్ళెందరో ఉన్నారు. ఇలాంటి మోసాలకి పెద్దగా ఆధారాలు ఉండవు. అలాగే చట్టపరమైన శిక్షలు కూడా తక్కువగా ఉండటంతో నానాటికి ఇలాంటి నేరాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడైతే కార్యక్రమం చూసేద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, సరదా సరదా కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈనాటి మన సరదా సరదా కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? అమీర్పేటలో ఉన్న స్వాతిరెడ్డి గారింటికి. స్వాతిరెడ్డి గారు వారి ఫ్రెండ్స్ తో కలిసి మన కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారంట. ఇంకేంటి ఆలస్యం, వెంటనే వెళ్ళి బోల్డ్ అండ్ కబుల్ చెప్పుకొని ఒక ఆట ఆడించేద్దామా? హాయ్ అండి. హాయ్. అందరు సారీస్ బాగున్నాయి, చాలా కలర్ఫుల్ గా ఉన్నారు. ఇందులో స్వాతిరెడ్డి గారు ఎవరు? మీరేనా? హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? యా బాగున్నాను. బాగున్నారా? ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫ్. ఓకే, నెక్స్ట్ మీ పేరు చెప్పండి. అశ్విని గారు. అశ్విని అంటే అర్థం ఏంటండి? గుర్రం కదా, హార్స్ కదా. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? సునీత. సునీత గారు. ఏం చేస్తారు సునీత గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, అండ్ మీ గురించి చెప్పండి. హాయ్, నా పేరు కల్పన. కల్పన గారు. ఓకే, మీరేం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫ్. మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు ఒక బాబు, 3 years. ఓకే, చిన్న బాబు. చిన్న బాబు. ఓకే, సో పరిచయాలు అయిపోయండి అందరివి. ఇప్పుడు గేమ్ లోకి వెళ్దాము. గేమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు గేమ్ చెప్తాం. ఓకేనా? చెప్పేమంటారా గేమ్ ఏంటో? సో ఈరోజు గేమ్ ఏంటంటే చెప్తాను. మనకి ఇక్కడ ఒక ప్లేట్ కనిపిస్తుంది అండ్ బాక్సెస్ కూడా కనిపిస్తున్నాయి కదా, 5. ఏం చేయాలంటే ఈ ప్లేట్ తీసుకొని, సో ఇది 2 hands తో హెడ్ మీద బ్యాలెన్స్ చేసిన తర్వాత ఈ బాక్సెస్ అన్ని
ఒకటి దాని మీద ఒకటి, ఒక దాని మీద ఒకటి, అలా 5 కూడా బ్యాలెన్స్ చేయాలి. సో అలా బ్యాలెన్స్ చేసిన తర్వాత తక్కువ టైంలో పెట్టాలన్నమాట. 45 సెకండ్స్లో మీరు పెట్టగలిగితే 5, అక్కడ వరకు టైం తీసేసి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఏం చేయాలంటే 45 సెకండ్స్ కూడా తక్కువ అనమాట. సో తక్కువ టైంలో అలా బ్యాలెన్స్ చేసి, అంటే బ్యాలెన్సింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. సో ఎంతసేపు మనం బ్యాలెన్స్ చేయగలిగితే వాళ్ళు విన్నర్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఎవరు ఆడుతున్నారు? మీరు ఆడతారా? సో కష్టపడి ఈరోజు నేను ఫస్ట్ చేద్దాం, ఒక టార్గెట్ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సెకండ్ ఎవరు వెళ్తున్నారు? మీరా? ఓకే, థర్డ్ మీరు వెళ్తున్నారు. ఓకే, ఫోర్త్? ఓకే, సో హెయిర్ స్టైల్స్ అందరూ బాగా రెడీ అయ్యారు. సో ఈ హెయిర్ స్టైల్స్ మీద పడింది అనమాట నాకు అన్ని రోజు. సో గేమ్ అందుకే ఇలా వచ్చింది. ఓకేనా? సో ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేయండి. కల్పన గారు గుర్తుపెట్టుకోండి, టైం 1 minute ఉంటుంది. సో 1 minute లో మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఓకేనా? కూల్గా ఆడండి, బాగా బ్యాలెన్స్ చేయండి. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కల్పన గారు 40 seconds లోనే పెట్టారండి. సూపర్. బ్యాలెన్స్ చేయడం ఎంతైనా కష్టమే, ఫస్ట్ భయపడ్డారు కానీ పర్లేదు. 40 seconds అంటే మంచి టైమింగ్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం వీళ్ళు ముగ్గురులో తక్కువ చేస్తారో లేదో. సో దాన్ని బట్టి విన్నర్ డిసైడ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేయండి. సో టైం స్టార్ట్ చేస్తున్నాను. 1 minute ఉంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటండి 1 minute లో కూడా పెట్టలేదు, ఎందుకంటారు? బ్యాలెన్స్ అవ్వలేదు, టెన్షన్ ఉందా? సో ప్లేట్ ప్రాబ్లం అనుకుంటే మీరు ఇలా 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 ఊగుతున్నారు, ఉన్నది కూడా పడిపోతుంది. బట్ పర్లేదండి, 1 minute లో మీరు ట్రై చేశారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, నెక్స్ట్ టైం ఇంకా బాగా ఆడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ పార్టిసిపెంట్ సునీత గారు, కూల్గా ఆడండి. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మా ట్రై చేశారండి, దబ్ దబ్ అంటుంది, గుండెలు దబ్ 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 అంటున్నాయి. ఎన్నిసార్లు పెట్టినా మళ్ళీ పడిపోతుంది. 1 minute లో అయితే పెట్టలేకపోయారు, బట్ ట్రై చేశారు. గుడ్, కీప్ ఇట్ అప్. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేయండి. స్వాతి గారు మీరే ఉన్నారండి లాస్ట్. కల్పన గారు ఇంత టార్గెట్ ఫిక్స్ చేసేసరికి అందరూ టెన్షన్ పడిపోయారు కదా. 40 seconds అంటే ఓకే. సో మీరు దానికన్నా తక్కువ పెడితే మీరే విన్నర్ అవుతారు, లేకపోతే కల్పన గారు అవుతారు. ఓకేనా? ట్రై చేయండి. వెరీ గుడ్. మంచి స్పిరిట్ తో ఆడండి, కాన్ఫిడెంట్ గా ఆడండి. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్వాతి గారు 1 minute అయినా పెట్టలేకపోయారండి. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే అందరం 5 పెట్టి వెయిట్ చేస్తాం, స్వాతి గారు 4 పెట్టుకొని ఇలా ఇలా అంటున్నారు, ఇంకా పెట్టకుండానే ఒకటి. బట్ బాగా ఎంజాయ్ చేసామండి, సరదాగా ఉంది కదా గేమ్. సో అందరూ ఎంజాయ్ చేశారు. ఇద్దరు పెట్టలేకపోయారు, ఐ మీన్ ముగ్గురు కూడా పెట్టలేకపోయారు కదా. సో మన ఫైనల్ విన్నర్ కల్పన గారు. కంగ్రాట్స్. సునీత గారు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ ఫీల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు, నవ్వుతూ చెప్తున్నారు హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. గేమ్ మాత్రం టెన్షన్ పడ్డారు. టెన్షన్ పెట్టేసారు. ఏంటండి? ఓకే, ఎందుకంటారు మిమ్మల్ని టెన్షన్ పెట్టింది ఎవరు? నేను టెన్షన్ పెట్టాను. అయ్యో, నాకు గనుక గేమ్ ఇస్తే 2 minutes 3 minutes కాదు, ఇంకా ఎన్ని మినిట్స్ అయినా పెట్టాం. మిమ్మల్ని టెన్షన్ పెట్టింది కల్పన గారు.
అవునా? 40 seconds లో పెట్టి టెన్షన్ పెట్టారు బాగా. ఓకేనండి, సో ఎంజాయ్ చేసాం బాగా. మీరు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? యా బాగుంది గేమ్. బాగుందా? ఎస్. ఓకే, సో 4 పెట్టుకొని ట్రై చేస్తారు. ఎట్లయినా 5th పెడితే పడిపోతుంది అని చెప్పి ఆపేస్తున్నా. మీరు ఏం చేస్తున్నా ఒకటి పెట్టి ఇంకో తప్ప కొట్టేస్తున్నారు. బట్ బాగా ఆడారండి, ట్రై చేశారు. థ్యాంక్ యూ. అశ్విని గారు మీరు చెప్పండి, గేమ్ ఎలా ఉంది, ఎలా అనిపించింది షో? టఫ్ ఉంది గేమ్. టఫ్గా ఉందా? అయ్యో ఎగ్జామ్ రాయమన్నావా అండి? ఫైనల్ ఎగ్జామ్ రాయమన్నావా? చాలా ఈజీయే కదా. అంటే ప్లేట్ అందరికి బ్యాలెన్స్ కాదు కదా. అవును, ఆ ప్లేట్ బాగాలేదు, వేరే ప్లేట్ పెట్టాడు కదా. ఈసారి మనం గేమ్ పెట్టినప్పుడు ఏం చేద్దామంటే కొంచెం గమ్ము ఇంకా అవన్నీ కూడా పెట్టేసి అతికించేమని చెప్తాం. ఈజీ అయిపోతుంది అప్పుడు గేమ్. బట్ బాగా ఆడారండి, ట్రై చేస్తారు. వెరీ గుడ్. సో ఈరోజు మన ఫైనల్ విన్నర్ కల్పన గారిని అడుగుదాం. ఎలా ఫీల్ అవుతున్నారు? గేమ్ స్టార్ట్ అయ్యే చాలా టెన్షన్. అవును, అందరికన్నా మీరే టెన్షన్ పడ్డారు. ఏమండి అందలేదండి, బ్యాలెన్స్ అవ్వదండి అన్నారు. నేను అనుకున్నాను పెడతారా లేదా కల్పన గారు ఇంత టెన్షన్ పెడుతున్నారు అని. 40 seconds లో పెట్టేశారు. నేను అనుకుని క్రాస్ చేయగలరా లేరా అని. బట్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారండి అందరికి. మరి ఇలాంటి మన సరదా సరదా ఎపిసోడ్ లో ఫైనల్ విన్నర్ కల్పన గారు. కంగ్రాట్స్. సో మన విన్నర్ కల్పన గారికి విశ్వకంచి సారీ సరూర్ నగర్ హైదరాబాద్ తరఫు నుంచి వండర్ఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాట్స్ అండి. సో విన్నర్ కే కాదు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కాబట్టి సో వాళ్ళకి కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి. ఓకే, చూసారు కదా సకలు. ఈ రోజు స్వాతి రెడ్డి గారి ఇంట్లో నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. బోల్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా వచ్చి మా కార్యక్రమంలో పాల్గొని బోల్డ్ అండ్ గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు మాకు కాల్ చేయాల్సిన ఫోన్ నంబర్ 04023555540. ఇది ఈనాటి మన సరదా సరదా కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో బోల్డ్ అంత జోష్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఏమండి, ప్రేమ గుడ్డిదని అంటారు. ప్రేమలో మోసపోయిన అమ్మాయిల జీవితాలు మళ్ళీ మామూలుగా కావటం చాలా చాలా కష్టం అండి. సమాజం, కుటుంబం మోసం చేసిన వ్యక్తిని కాకుండా మోసానికి గురైన అమ్మాయిని నిందిస్తాయి. ఈ నింద నుండి తప్పించుకోవటానికి, కోల్పోయిన తన గౌరవాన్ని మళ్లీ పొందటానికి అమ్మాయిలు మోసగాడినే పెళ్లాడాలని, పెళ్లి ద్వారా తమ బంధానికి సామాజిక గౌరవం సమకూర్చాలని ఆశిస్తారు. ఇది ఒక విషవలయం. తప్పుడు సూత్రాలపై ఆధారపడి న్యాయాన్ని కోరుకోవటం, న్యాయం కోసం గ్రామ పంచాయతీ పెద్దల వద్దకు వెళ్తే ఘోరంగా లైంగిక అత్యాచారం జరిపి అవమానించిన వ్యక్తితోనే పెళ్లి జరిపించిన అనేక ఘటనల గురించి మనం వినే ఉంటాం. ఇలాంటి తప్పుడు భావాల ప్రభావం మన ఆడపిల్లలపై కూడా బలంగా ఉండటంతోనే మోసకారినే తిరిగి గతిలేక నమ్ముతున్నారు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. పేపర్ క్విల్లింగ్ తో అందమైన ఇయర్ రింగ్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు భవానీ గారు. మరి అదేంటో చూసి నేర్చుకుందాం. నమస్తే అండి భవానీ గారు. నమస్తే సుజాత. సో భవానీ గారు ఈ రోజు ఇయర్ రింగ్స్ ని తయారు చేసి చూపిస్తున్నారు మా సకులందరికీ. సో ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? ఫిల్లింగ్ పేపర్స్, గ్లూ, రింగ్, ఫిల్లింగ్ కోమ్, ఫిల్లింగ్ నీడిల్, హుక్. సో భవానీ గారు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నారు కదా, ఏం చేస్తారు? ఈ క్విల్లింగ్ పేపర్స్ అన్ని కూడా ఇలా కలర్స్ లో దొరుకుతున్నాయి కదండి. కలర్స్ దొరుకుతాయి, సైజెస్ కూడా దొరుకుతాయి మేడం. ఇది ఫిల్లింగ్ కోమ్ అంటాను. సో మిడిల్ లో పెట్టారు. మిడిల్ 8 లో పెట్టుకోవాలి మేడం. 8 లోంచి పై వైపు 2 వెళ్ళారు. తర్వాత సెకండ్ వన్ కిందకి. సో కింద 2, 8 కింద 1, 8 కింద 7th 1 అన్నమాట. తర్వాత 8 తర్వాత సెకండ్. ఓకే, 7, 6కి వెళ్ళారు. 6కి వెళ్ళారు. మళ్ళీ కింద వైపు కూడా 6కి రావాలి. సో మొత్తం అంతా ఆల్ ఓవర్ గా 6. అవును. నెక్స్ట్ 5. ఓకే, డౌన్ కూడా 5 వచ్చేసేయండి. నెక్స్ట్ 4. ఓకే, అంటే ఒకటి మనం పెంచుతూ వెళ్ళిపోవాలి. సో 3 నెక్స్ట్. ఇటువైపు కూడా 3 కదండి. ఇటు 2, డౌన్ కూడా 2. ఇది లాస్ట్ వన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? దీన్ని కోమ్ నుంచి తీసేయాలి. ఇలా వచ్చేస్తుంది. భలేగా వచ్చిందండి. దీనిలో మనం మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. నైస్ అండి. దీని తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ గ్లూ పెట్టేసేయండి, అతికించేయాలి ఈ ఎడ్జ్ని. ఓకే, సో ఇలా పట్టుకుంటే అతుక్కుంటుంది కదండి. తర్వాత గ్లూ కనిపించదుగా? కనిపించదండి. సో భవానీ గారు ఇది అతుక్కుంది కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు?
నెక్స్ట్ ఇంకో కలర్ తీసుకో మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి కట్ చేసుకో. ఇది క్విల్లింగ్ నీడిల్ అంటారండి. దీంతో మనం రౌండింగ్స్ చేయాలి. సో అయిపోయింది కదండి, అది రౌండ్ అయిపోయింది. సో దాన్ని ప్రెస్ చేస్తున్నారు, గ్లూ పెట్టేసుకోవాలి. ఓకే, ఎడ్జ్ కి గ్లూ పెట్టేస్తున్నారు. ఇప్పుడు క్విల్లింగ్ నీడిల్ ని యూజ్ చేసి ఒక సర్కిల్ చేసుకున్నాం. సర్కిల్ చేసుకున్న తర్వాత పైన ప్రెస్ చేయాలండి. ఓకే, ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఒక మొగ్గలాగా ఈ షేప్ వచ్చేస్తుంది. అవునండి, డ్రాప్ షేప్ వస్తుంది. దీన్ని ఈ మధ్యలో మనకి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ లో ఫిల్ చేసుకోవాలి. మామూలుగా గ్లూ పెట్టేసుకొని ఫిల్ చేసుకోవాలి. మంచి కాంబినేషన్ అండి, పింక్ ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఇంతకుముందు మనం హాఫ్ సర్కిల్ చేసుకున్నాం కదా మేడం, ఇది ఫుల్ సర్కిల్ చేసుకోవాలి. దీనికి గ్లూ పెట్టేసేయాలి. మళ్ళీ ఎవ్రీథింగ్ కి ఎడ్జ్ లో గ్లూ పెట్టాలి కంపల్సరీ. ఓకే, డ్రాప్ షేప్ వచ్చేసింది. దీనికి మనం వైట్ సర్కిల్ చేసుకోవాలి. గ్లూ పెట్టేసి ఓకే, దీన్ని క్విల్లింగ్ పేపర్ కి కానీ ఫోమ్ కి కానీ యూజ్ చేయాలి అవసరం లేదు. ఓకేనండి, ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు? దీనిపైన డ్రాప్ పెట్టేసుకున్నాం. ఓకే, ఆ డ్రాప్ పెట్టేసుకోవాలి. ఓకేనండి, చక్కగా ఉంది. నెక్స్ట్ మనం హ్యాంగ్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి చిన్న రౌండ్ చేసేసుకొని దీనికి రింగ్ అటాచ్ చేసుకుంటాము. ఇది చిన్న సర్కిల్ చేసుకుని దీనికి రింగ్ అటాచ్ చేసేసి హ్యాంగింగ్ చేసుకోవడం కోసం గ్లూతో అటాచ్ చేసుకోవాలి. ఓకేనండి, సో ఇప్పుడు గ్లూతో దీన్ని అటాచ్ ఇది పేపర్ కాబట్టి ఇంకో పేపర్ కి అటాచ్ అవుతుందండి గ్లూతో, అండ్ ఈ రింగ్ మాత్రం అటాచ్ అవ్వదు కాబట్టి దీన్ని తీసుకుంటున్నారు. ఓకేనండి, ఇక్కడ పెడతారు. ఓకే, వైన్ పెట్టుకున్నాను. దీనికి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంకు అటాచ్ చేసుకోవాలి. హ్యాంగింగ్ చేసుకోవాలి కదా, దానికోసం ఇది ఆరడానికి ఒక 2 minutes పడుతుందండి. ఆరిన తర్వాత ఈ హుక్ ని అటాచ్ చేసుకోవాలి. మరి తయారు చేసింది ఏమైనా ఉందండి? తీసుకొచ్చాను, చూపిస్తారా? ఇది నేను రెడీ చేసి తీసుకొచ్చాను మేడం ఇంటి దగ్గర నుంచి. ఇలా మనం హుక్ అటాచ్ చేసుకున్నాము అంతే. ఇవి మనం హ్యాంగ్ చేసుకోవడం కోసం హుక్ అటాచ్ చేసుకున్నాము. ఓకే, సో దీనికి లాకెట్, పెండెంట్ కూడా జనరల్ గా ఇయర్ రింగ్స్ తో పాటు పెండెంట్ కూడా మ్యాచింగ్ వేసుకుంటాం కదండి, అలా పెండెంట్స్ రెడీ చేశారనమాట. అండ్ బటర్ఫ్లైస్ అండి, పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో చేశారు. ఈ బటర్ఫ్లైస్ పైన కుందన్స్ అతికించారు, ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. అండ్ ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ అంటారు కదండి, సో ఆరెంజ్ గ్రీన్ పైన ముత్యాలను అతికించారు. అండ్ వైలెట్ కలర్, సో ప్రిటీ కలర్ అది. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్, ఇది కూడా చాలా బాగుంది. అండ్ బ్లాక్ అండ్ ఆరెంజ్, అండ్ ఇది కూడా చాలా అందంగా ఉందండి, ట్రెడిషనల్ గా ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో మంచి మల్టీ కలర్. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా కొంచెం ఐడియా ఉండాలి కదండి. ఇక్కడ బ్రిక్ కలర్ అండ్ ఎల్లో చాలా బాగుంది. బ్లూ అండ్ పింక్, లైట్ పింక్ అండి బ్లూతో, చాలా చాలా అందంగా ఉన్నాయి. ఓకేనండి, ఎనీవే మా సకులందరికీ అసలు ఈజీగా అంటే చాలా అందంగా, చాలా ఈజీగా, చాలా తక్కువ ఖరీదులో చేసుకోవడానికి అనువైనటువంటి జ్యువెలరీని తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ భవానీ గారు. ఓకే సకులు, క్విల్లింగ్ పేపర్ తో అందమైన జ్యువెలరీని ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చిన కలర్స్ లో, మీకు నచ్చిన డిజైన్స్ లో మంచి జ్యువెలరీని తయారు చేసుకోండి. ఆల్ ది బెస్ట్, నమస్తే. ఏమండి, మనం మన పిల్లలకి సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు అందుబాటులోకి తెచ్చాం. వాటి వల్ల ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయన్న విషయం అర్థం చేయించడంలో మాత్రం విఫలమవుతున్నాం. ప్రేమించటం తప్పు కాదు, కానీ గుడ్డిగా నమ్మటం సరైంది కాదు.
మన సమాజంలో ఇంకా మగవాళ్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. వంటగదులను, ఇళ్లను, ఉన్న ఊర్లను దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెడుతున్న ఆడవాళ్ళని సాధారణంగా ఆహ్వానించే సంస్కారాన్ని ఇంకా మగ ప్రపంచం నేర్చుకోలేదు. అందుకే బయటి ప్రపంచంలోకి తాము వేగంగా అడుగు పెడుతున్నా తమ జాగ్రత్తల్ని తాము తీసుకోవాలని, మగవాళ్ళని గుడ్డిగా నమ్మకూడదని, ఆడవాళ్లు కూడా పాఠాలు నేర్చుకోవటం, ఆత్మస్థైర్యంతో నిలబడటం అవసరం అంటాను నేను. మీరేమంటారు? మీ అభిప్రాయాలు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.